ఇవాళ భగవద్గీతలో 11వ అధ్యాయం 44 శ్లోకాలో అర్జునుడేమంటున్నాడంటే, తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వం అహమీశమీడ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియార్హసి దేవ షోడుం. హే భగవన్, నీ విశ్వరూపం చూపించావు, కాలరూపం చూపించావు. నువ్వెంతటి నువ్వు భగవన్ నువ్వెంతటి నీదెంత మహాత్మ్యముంది. నువ్వెంతటి గొప్పవాడివి, నీదెంతటి మహాత్మ్యముంది. నా పరిస్థితేంటి? నాది నేనెంత ఇన్‌సిగ్నిఫికెంట్. సో, దయచేసి తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం, ఇట్లా సాక్షాత్ ప్రణామాలు చేస్తున్నాను. నా పట్ల దయ చూపించు భగవన్. అండ్ నువ్వు దేవాది దేవుడివి. అదంతా దృష్టిలో లేకుండా, తెలియకుండా హే కృష్ణ, యాదవ, సఖా అని ఇష్టం వచ్చినట్టు పిలిచాను. ఏదో ఏదో అట్లా ఫ్రెండ్‌షిప్, సఖ్య భావంతో అట్లా చాలా క్యాజువల్‌గా పిలిచాను. దయచేసి నన్ను క్షమించు దేవాది దేవ. దేవాది దేవుడివి నువ్వు అని. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియార్హసి. ఒక తండ్రి కొడుకుని ఎట్లా క్షమిస్తాడో, ఒక స్నేహితుడిని ఎట్లా క్షమిస్తాడో, ఒక లవర్ బిలవర్డ్ ఒక బిలవర్డ్ లవర్‌ని ఎట్లా క్షమిస్తుందో, ఒక ఒక బిలవర్డ్ లవర్‌ని ఎట్లా క్షమిస్తుందో అట్లా అట్లా నన్ను టాలరేట్ చెయ్యి. అట్లా నన్ను సహించు. ఆ దృష్టితో నన్ను నా పట్ల సహనం వహించు స్వామి. తండ్రి గనుక కొడుకు పట్ల సహనం వహించినట్టు, ఒక మిత్రుడి పట్ల ఇంకో మిత్రుడు సహనం వహించినట్టు, ఒక ప్రియుని పట్ల ఇంకొక ద బిలవర్డ్ సహనం వహించినట్లే నన్ను నా పట్ల సహనం వహించవా స్వామి. అట్లా చెప్తున్నాడు అర్జునుడు. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మనము మన బుర్రలో అంతా అసలు దేంతో నిండిపోయి ఉంటామంటే, వర్టికల్ రిలేషన్‌షిప్, హారిజాంటల్ రిలేషన్‌షిప్ అని ఉంటాయి. వర్టికల్ రిలేషన్‌షిప్ అంటే ఇట్లా అడ్డగీత, నిలువు గీతలు. నిలువు గీత, నిలువుగా ఎవరితో ఉంది మన సంబంధం? గురు కృష్ణతో ఉంది. అది నిలువు గీత. మనది ఆలోచన ఎప్పుడు అడ్డగీతలోనే ఉంటుంది. అడ్డగీత అంటే ఈ జగత్తుకు సంబంధించిందనమాట. వీళ్ళు, వాళ్ళు, ఇది, అది. ఈ అడ్డగీతలతోనే మనమంతా చిక్కుకుపోయి ఉంటామనమాట. నిలువు గీత మీద దృష్టే ఉండట్లేదు. కానీ మన సంబంధం, దివ్య సంబంధం అంతా ఈ నిలువు గీత దగ్గరుంది. గురువు అండ్ కృష్ణతో ఉంది. అడ్డగీతల దగ్గర మనము మన జీవితము అక్కడే అడ్డంగా పడిపోకూడదు. అక్కడే మనకన్ని బాధలొచ్చి పడేది. గురు కృష్ణ వైపు మనము దృష్టి సారిస్తే అటువైపు నిలువు గీతతో మనకున్న భగవత్ సంబంధం అనేది రివైవ్ అయ్యి బలపడుతుంది. నిలువు గీతతో గురువు కృష్ణ సంబంధంలో మనం పటిష్టంగా ఉంటే, ఈ అడ్డగీతలైన ఈ భౌతిక జగత్తుకి సంబంధించి అన్నీ కూడా భగవత్ సంబంధంగా కనిపిస్తాయి. సో, మన భగవత్ సంబంధం పటిష్టంగా ఉండాలి. అంటే నిలువు గీతలో మన సంబంధం పటిష్టంగా ఉండాలి గురువు అండ్ కృష్ణ. ఆ సంబంధం పటిష్టంగా ఉన్నప్పుడు
అక్కడి నుండి ఈ అడ్డగీతలన్నీ భగవత్ సంబంధంగా కనిపిస్తాయి. అంతేకాని ఈ అడ్డగీతల్లో మనం చిక్కుపోయి వీళ్ళు, వాళ్ళు, ఇది, అది అని భౌతికంగా చిక్కుపోయి ఉంటే మనం నిలువు గీత వైపు వెళ్ళలేము. హ్మ్. భగవత్ సంబంధము బలపడదు. సో, మన దృష్టంతా కూడా ఈ నిలువు గీత మీద ఉండాలి. గురువు అయిన కృష్ణ మీద ఉండాలి. అప్పుడే ఈ అడ్డగీతలకి అంతా కూడా భగవత్ సంబంధమై వాటిని తట్టుకునే శక్తి వాటిలో ఉండి మనము ఈ భౌతిక జగత్తులో ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి అనే బుద్ధైనా, శక్తయినా కూడా వచ్చేది మనం ఈ నిలువు గీత అయిన గురువు, కృష్ణ సంబంధితంలో స్థిరంగా ఆహ్, పటిష్టంగా ఉన్నప్పుడే. హ్మ్. గురువందనలో అదే అనమాట. గురువందన ఏమంటే మన నిలువు గీతలో హ్మ్. గురువు సంబంధంలో పటిష్టంగా ఉండేదన్నమాట. అట్లా సంబంధదాత మన భగవంతుడిని ప్రసాదిస్తున్నప్పుడు, ఆ నిలువు గీతలో పటిష్టం అవ్వడమే ఈ గురువందన. హ్మ్. గురువు భగవంతుడిని మనకు ప్రసాదిస్తున్నాడు. భగవంతుడు నామంలో ఉన్నాడు. ఎక్కడ లేడేంటి భగవంతుడు? అన్ని చోట్ల ఉన్నాడు. అన్ని అన్ని వేళలా ఉన్నాడు. కానీ ఆ భగవంతుడిని మనకు ప్రసాదించేది ఈ సంబంధదాత. ఇట్లా వింటున్నప్పుడు మనం నిలువు గీతలో పటిష్టమవుతున్నట్టు. గురువు, కృష్ణ సంబంధంలో పటిష్టంగా అవుతున్నప్పుడు. అక్కడ ఎంత పటిష్టంగా ఉంటామో అంత శక్తి మనకొస్తుంది. అక్కడ ఎంత పటిష్టంగా ఉంటామో మనము అంతరంగంలో హ్మ్. ఈ జగత్తంతా కూడా కృష్ణమయమవుతుంది. అటు ఇటు దిక్కులు చూస్తూ అడ్డగీతల దగ్గర ఇరుక్కుపోతే మన భగవత్ సంబంధము ఆహ్, పునరుద్ధరించర పునరుద్ధరణ జరగదు. మనకు దుఃఖం వల్ల వచ్చేది అడ్డగీతల్లో చిక్కుకున్నప్పుడే. ఎప్పుడైతే వెంటనే లేదు నేను నిలువు గీతలో ఉండాలి, గురు కృష్ణ సంబంధంలో ఉండాలి అని అనుకోగానే వెంటనే దుఃఖం పోతుంది. వెంటనే తస్మాత్. ఆ! దుఃఖమంతా మనం అడ్డగీతల్లో ఉన్నప్పుడే, అక్కడ చిక్కుకున్నప్పుడే. ఇంకేది చేయబడలేదు మనము. ఏదేదో మార్చేయాలి చుట్టూ. ఇంకెవరో ఏదేదో చేస్తున్నారు. అందుకనే నాకీ దుఃఖం ఉందని కాదు. ఈ దుఃఖమంతా నేను అడ్డగీతల్లో చిక్కుకున్నా కాబట్టి. మరెప్పుడు పోతుంది? ఇదో నిలువు గీతలో పెట్టు. గురుకృష్ణ దగ్గర పెట్టు. ఆ సంబంధాన్ని చూడు. అప్పుడు పోతుంది దుఃఖమంతా. ఆ నిలువు గీతల్లో మనం పటిష్టంగా గురు, కృష్ణ సంబంధితంలో ఉన్నప్పుడు సర్వం కృష్ణమయం అవుతుంది. ఇంకప్పుడు దుఃఖమేముంటుంది? అదనమాట. సో, ఆ రకంగా మనం గురువు, కృష్ణ పట్ల సంబంధితం పటిష్టమవుతుంటే ఎట్లా అవుతుంది? గురుముఖ పద్మవాక్య చిత్తెతి కొరియాయిక్య. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. భక్తిలో నేనేదో ప్లాన్‌లేసుకొని ఏదేదో చేసేస్తా అని చేసేస్తా అని కాదు. భక్తిలో నా గురు, కృష్ణ సంబంధం ఎంత పటిష్టంగా అవుతుంది? అదనమాట భక్తి. అదేదో నాకు నేను చేసుకునే పని కాదు. గురుముఖ పద్మవాక్యతో అవుతుంది. మనకు తెలీదా? రోజు వింటూనే ఉన్నాం. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. యాహ్! అండ్ మన దుఃఖమంతా కూడా ఈ మాయలో ఉండబట్టే. స్వామి సేవలో ఉంటే మన దుఃఖం పోతుంది. ఇయన్నీ తెలీదా? తెలిసిందే వింటున్నాం కదా! రోజు వింటున్నాము. రోజంతా కూడా వింటున్నాం. ఎందుకు? అది వింటేనే బండి నడుస్తుంది కాబట్టి. గురుముఖ పద్మవాక్య అనే పెట్రోల్ పోస్తేనే బండి నడుస్తది. ఆ! అది లోపల నిరంతరంగా నడిచే పెట్రోల్ అన్నమాట గురుముఖ పద్మవాక్య అనేది. దాంతో మన ఈ నిలువు గీత గురు, కృష్ణ సంబంధం పటిష్టమవుతుంది. క్షణ క్షణం పటిష్టమవుతుంది. ఇదేదో మనం ఒక్కసారి వింటున్నాము రోజు మొత్తంలో. ఇంక మిగతా రోజుకంతా కట్టి కూర్చుంటుందని కాదు. ఆహ్, ఇది మోగాలి, మారుమోగాలనమాట మన లోపల. మిగతా రోజంతా కూడా. అట్లా భగవత్ సంబంధము పునరుద్ధరించబడి పటిష్టమవుతుందనమాట. ఈ గురుముఖ పద్మవాక్య ద్వారా. అట్లా చక్షుదాందిలో జై జన్మె జన్మె ప్రభుసే. అట్లా అజ్ఞానమంతా తొలగి భగవత్ సంబంధం పటిష్టమే కాకుండా ఆహ్,
భగవత్ ప్రీతనేది కూడా ఏర్పడుతుంది. ఇదంతా ఎవరి ద్వారా అవుతుంది? సంబంధదాత, ఆశ్రయదాత, గురువు ద్వారా అవుతుంది. ఆహ్, శ్రీ గురువు సంబంధదాతై, ఆశ్రయదాతై మనల్ని ఈ నిలువు గీతకి దృష్టి తీసుకొనొస్తున్నాడు. భగవంతుడు ఇక్కడున్నాడు ఇటు చూడు అని. దృష్టి తీసుకొచ్చి, దివ్య సంబంధాన్నిచ్చి, ఆశ్రయమిచ్చి, సేవలో ఉంచి ఎంత చేసేది. శ్రీ గురు, సాధు గురు. శ్రీ గురుభ్యో నమః. ఆ! ఎప్పుడైతే ఈ నిలువు గీతలో మనకి పటిష్టంగా ఉంటుందో భగవద్ భావన, అప్పుడు ఎటు చూసినా కూడా భగవత్ సంబంధితమే కనిపిస్తుంది. అప్పుడు వైష్ణవులందరిని ఎట్లా చూడాలో అట్లా చూస్తామనమాట. ఓహ్! వీళ్ళంతా భగవత్ సంబంధికులు అని. ఆహ్, అది. ఇట్లా నిలువు గీతలో మనం పటిష్టమైనప్పుడు భగవద్ భావంలో, భగవత్ సంబంధంలో మొత్తం హృదయమంతా నిర్మలమైపోయి అంతరంగికమైన, ఆధ్యాత్మికమైన వృందావనంలోకి తీసుకొని రాబడతామనమాట. అక్కడిక ఏ గీత చూసినా రాధా గోవిందనే. ఎటువైపు చూసినా రాధా గోవిందనే. ఆ! సర్వం రాధా గోవింద సఖీరనుగత్య సేవనే. హ్మ్. సో, ఈ జప సమయం అనేదుందే, ఇది మన నిలువు గీతని పటిష్టంగా చేసుకునే సమయం. హ్మ్. గురువు హరినామ మంత్రం ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు ఇక్కడున్నాడు, నేనిక్కడున్నాను అంతేనా? భగవంతుడిని ఇచ్చేదెవరు? సాధు గురు. తను కూడా ఇక్కడే ఉన్నట్టు హరినామ జపంలో. హ్మ్. సో, ఆ భగవంతుడి సేవలో భగవత్ సంబంధం ఇచ్చిన శ్రీ గురువు ఇక్కడే ఉండి మనల్ని భగవత్ సేవలో ఉంచినట్టు. ఇప్పుడు యజ్ఞం జరుగుతుందనుకోండి. మనకేమొచ్చని యజ్ఞం చేయడం? అక్కడ కూర్చొని మనమే మంత్రాలు చెప్పుకొని మనమే అన్ని స్వాహ, స్వాహ అని మనం వేసుకుంటామా? కాదు. పూజారుంటారు పక్కన. మనం అక్కడ ఊరికే కూర్చొని స్వాహ అనేంత వరకే మన పరిస్థితి. ఆ మంత్రాలేంటి? ఆ ప్రొసీజర్ ఏంటి? అదంతా ఏం తెలుస్తుంది? తెలిసినోళ్ళు పక్కన కూర్చోవాలి. ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి ఓకే స్వాహ అను. ఇదంతా నువ్వు ఎలాగో అనలేవు కాబట్టి ఉట్టి స్వాహ అను అని పూజారుండాలక్కడ. అదనమాట. హరినామం జపం చేసేటప్పుడు కూడా అదే. మనము హరినామం భగవంతుడితో ఉన్నాం. కానీ పూజ జరిపిచ్చేదంతా అక్కడ పూజారిలా కూర్చున్నది సాధు గురు అన్నమాట. యాహ్! హోమం అది జరుగుతుంటే అటు ఇటు ఎళ్లి తిరగం కదా! దాన్నొదిలేసేసి అక్కడికెళ్ళి ఆ పని జూసుకొనొస్తా, ఈ పని జూసుకొనొస్తా. హోమం జరుగుతుంటే మీరెట్లా ఉన్నారు? నేనెట్లా ఉన్నాను అని ఆ హోమం వదిలిపెట్టేసేసి ఎళ్లి అక్కడ బతకని కొట్టము. అక్కడ పూజారి కూర్చొనున్నాడు. కూర్చో ఇక్కడ. మంత్రాలు ఉచ్చారణ జరుగుతుంది. నువ్వు కూడా అను స్వాహ అను, హోమం చెయ్యి అని చెప్తాడు. అట్లా కూర్చోబెట్టగలిగే శక్తి అక్కడుందనమాట. అట్లా సంధిని శక్తికి అట్లా ఆ కెపాసిటీ ఉంది. జీవుని అక్కడ కూర్చోబెట్టి కానీ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే యజ్ఞం కానీ అని. అట్లా యజ్ఞం చేయించేది, సేవ చేయించేది సాధు గురు. సంధిని శక్తి. లేపోతే మన వల్ల ఏమవుతుంది? హ్మ్. అట్లా చేయించి మనల్ని ఈ నిలువు గీతలో స్వామి సంబంధితమైన బంధంతో భగవత్ బంధంలో పటిష్టంగా కూర్చోపెడితే అప్పుడనిపిస్తుంది లోపల నుండి. ఓహ్! నదనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే. మమ జన్మనీశ్వరే భవతాద్ భక్త్యా హైతుకి త్వయి. ఇది ఎగ్జాక్ట్‌గా ఇది నాకు కావాల్సింది. జన్మలకు కావాల్సింది ఈ భగవత్ సంబంధమే. ఈ భగవత్ సంబంధమే ఉంటే నా అంతరంగంలో సర్వం భగవత్మయమే అవుతుంది. ఇంక వీళ్ళు, వాళ్ళు అనే ప్రసక్తేముండదు. అంతా భగవత్మయమే అవుతుంది. సో, ఈ భగవత్ సంబంధం తప్పితే నాకింకేమీ అవసరం లేదు. ధనం అవసరం లేదు, జనం అవసరం లేదు. ఈ అడ్డగీతలేమీ అవసరం లేదు. ఈ భగవత్ సంబంధమే కావాలి. అప్పుడు మొత్తం భగవత్ సంబంధమే అవుతుంది అని అనిపిస్తుంది. అనిపిచ్చాలి. జప అంటే అదే. అప్పుడేమవుతుంది? ఓహ్! ఇంత దివ్యమైన భగవత్ సంబంధంలో ఉంటేను స్వామి దర్శనమవుతుంది నామంలో.
అయినందతనుజ కింకరాం పతితాం మాం విషమే భవాంబుధౌ. నంద తనుజ కృష్ణ దర్శనం అవుతుంది. అప్పుడు కనుక అర్జునుడన్నట్టు పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియార్హసి దేవ షోడుం అని అర్జునుడన్నట్టు మనం కూడా హే భగవన్ నువ్విక్కడే ఉన్నావు శ్రీహరినాం ప్రభు. నన్ను ఈ విషపూరితమైన గుణ సముద్రం నుండి, ఈ అడ్డగీతల బారి నుండి నన్ను నన్ను వెలికి తీసి అక్కడి నుండి ఆ బారి నుండి తీసి ఇట్లా నిలువు గీతలో నీతో నీతో నిలుపుకున్నావు. నీ సంబంధంలో ఉంచావు. ఇప్పటి వరకు నన్నెంత ఎంత సహనం చూపించావు నా మీద. నన్నెంత టాలరేట్ చేసావు. నన్నెంత తట్టుకున్నావు స్వామి. హరే కృష్ణ హరే కృష్ణ అన్నా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదో ఆలోచిస్తున్నా. నీ దగ్గర దృష్టే పెట్టలేదు. కానీ సంబంధదాత నీ వైపు తిప్పి ఇప్పుడు నీ మీద దృష్టి పెట్టిస్తుంటే, ఈ భగవత్ సంబంధం కల్పిస్తుంటే, పటిష్టం చేస్తుంటే అర్థమవుతుంది నువ్వు ఎంతెంత నన్ను సహించావో, ఓరిమి పట్టావో. నంద తనుజ కృష్ణ. ఒక తండ్రి కొడుకుని గనక కొడుకు పట్ల సహనం వహించినట్టు, స్నేహితుడు పట్ల వహించినట్టు, ఒక బిలవర్డ్ ఒక లవర్ బిలవర్డ్ పట్ల వహించినట్టు అట్లా నంద తనుజ కృష్ణ నా పట్ల కూడా అట్లా సహనం వహించి నన్ను నీ సేవలో ఉంచుకోనివా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంతకు మించి ఇంకేం కావాలి, ఇంకేం ఉందని. సో whoever శ్రీ శిక్షాష్టకం చైతన్య మహాప్రభుడు ఇచ్చిన ఈ శ్రీ శిక్షాష్టకము ఎవరైతే రోజు పఠిస్తారో వింటారో వాళ్ళకి రోజు రోజుకి కృష్ణ భక్తి ప్రవర్ధమానం అవుతుంది. తార మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నిరపరాధ నామాలేలే పాయే ప్రేమధాన ఆతయేవ నామ మాత్ర వైష్ణవేర ధర్మ నామే ప్రస్ఫుటిత హోయిలే రూప గుణ కర్మ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय। श्री हरिनाम प्रभु की जय, श्री शिक्षाष्टकम की जय, आचार्य भगवान की